మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇండియాలో కరోనా మళ్ళీ కోరలు చేస్తోంది. ఈసారి ఈ మహమ్మారి కొత్త వేరియంట్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో ఈ వేరియంట్పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అందరిలోనూ మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. అసలేంటి కొత్త వేరియంట్, మళ్ళీ ఎందుకు వ్యాప్తి చెందుతోంది, ఈ వేరియంట్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది తెలుసుకుందాం. కరోనా పేరు తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రపంచాన్ని అల్లాడించింది. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. భారత్లోనూ ఈ వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. వుహాన్ నుంచి మొదలై ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. లాక్డౌన్లు, ఐసోలేషన్, భౌతిక దూరం, ఇలా ఎన్నో నియమాలు పాటించాల్సి వచ్చింది. ఇద్దరు మనుషులు కాస్త దగ్గరగా నిలబడడానికి కూడా భయపడిన రోజులవి. ఎలాగోలా ఆ వైరస్ బారి నుంచి బయటపడ్డాం. వ్యాక్సిన్లు వచ్చాయి, అందరిలోనూ ఇమ్యూనిటీ పెరిగింది, అంతా రిలాక్స్ అయిపోయారు అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ కలవరపెడుతుంది. కొత్త వేరియంట్ JN.1 కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. 2023లో ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ఆందోళన సృష్టించిందో గుర్తుండే ఉంటుంది. ఉన్నట్టుండి ఈ వేరియంట్తో కేసులు పెరిగిపోయాయి. ఇప్పుడు అదే క్రమంలో JN.1 వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. పైగా ఇలా వ్యాప్తి చెందిన ప్రతిసారి అది ఒకటి కన్నా ఎక్కువ సార్లు మ్యూటేట్ అవుతుంది. అంటే దాని DNAలో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ నుండి తప్పించుకునేందుకు ఈ వేరియంట్ కనీసం 30 మ్యూటేషన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎంత వేగంగా అది వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ స్థాయిలో ఆసియా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది ఒమిక్రాన్ నుంచి వచ్చిన వేరియంట్. అయితే ఒమిక్రాన్ వేరియంట్తోనే సతమతమయ్యారు. అయితే ఇప్పుడు ఈ వేరియంట్ అంతకన్నా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అతి తక్కువ సమయంలో ప్రపంచంలో చాలా దేశాలకు వ్యాప్తి చెందింది. అందుకే మరోసారి కోవిడ్ భయం అందరిలోనూ మొదలైంది. యోల్ మెడిసిన్ ప్రకారం ఈ స్థాయిలో వ్యాప్తి చెందడానికి కారణం వైరస్లోని స్పైక్ ప్రోటీన్. ఇందులో ఊహించని మార్పులు వచ్చినప్పుడు వైరస్ యాక్టివ్ అవుతుంది, అగ్రెసివ్గా వ్యాప్తి చెందుతుంది. రోగనిరోధక శక్తి వలయాన్ని కూడా ఛేదించుకుని మరీ స్ప్రెడ్ అవుతుంది. దీనిపై ఇంకా అన్ని చోట్ల పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ వైరస్ సోకిందని గుర్తించడం ఎలా అంటే, కరోనా వైరస్ సోకినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా లక్షణాలు కనిపించాయి. కొందరికి విపరీతంగా జలుబు చేసింది, మరికొందరికి జ్వరం వచ్చింది, ఇంకొందరిలో రుచి వాసన పోయింది. కాస్త వయసు మీద పడిన వాళ్ళలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి. అయితే ఇప్పుడు JN.1 వేరియంట్ సోకినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో మొదటిది పొడిదగ్గు. వైరస్ సోకిన వెంటనే గొంతుపై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగానే విపరీతంగా పొడిదగ్గు వస్తుంది. దీంతో పాటు జలుబు కూడా ఇబ్బంది పెడుతుంది. ముక్కు మూసుకుపోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వేరియంట్ సోకిన వాళ్ళలో తలనొప్పి తీవ్రంగా వేధిస్తుంది. దీంతో పాటుగా నోట్లో కురుపులు వస్తున్నాయి. ఇక ఈ వైరస్ సోకిన వెంటనే జ్వరం వచ్చినట్లుగా గుర్తించారు వైద్యులు. విపరీతమైన నీరసం, కళ్ళు తిరగడం లాంటివి ఈ వేరియంట్ లక్షణాలే. వీటితో పాటు రుచి వాసన కోల్పోతున్నారు. అయితే వీటన్నింటితో పాటు డయేరియా కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ సిమ్టమ్ చాలా మందిలో కనిపిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఏడాదిలో మే 19 నాటికి భారత్లో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులు నమోదవ్వడానికి కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. JN.1 వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడం వల్ల మళ్ళీ ఒకప్పటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి కోవిడ్ వ్యాప్తి కంట్రోల్లోనే ఉందని, ఎలాంటి భయాలు పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేస్తుంది. కానీ దేశ జనాభాతో పోల్చి చూస్తే ఇప్పుడు నమోదైన కోవిడ్ కేసులు చాలా తక్కువ అని, అందుకే అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు అధికారులు. అయితే జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. జలుబు ఉన్నంత మాత్రాన కోవిడ్ సోకిందని కాదు, కొన్నిసార్లు వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. జలుబుతో పాటు ఇందాక చెప్పిన లక్షణాలన్నీ కనిపిస్తే అప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకోవడం మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని మనం వైరస్ నుంచి కాపాడుకోవచ్చు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.